అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత టీం కొంతమంది ఉన్నారు. ఆయన పిఏ కె నాగేశ్వర రెడ్డి గారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో యాక్టివ్ అయినప్పటి నుంచి కె నాగేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏగా ఉన్నారు. ఇక కృష్ణమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్డి అంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఓఎస్డీలు ఉంటారు, కేబినెట్ మంత్రులకి ఓఎస్డీలు ఉంటారు, సీఎం గారికి ఓఎస్డీలు ఉంటారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే ఓఎస్డీ, ఆ తర్వాత సీఎం అయిన తర్వాత కూడా ఆయనే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు. ఇక ధనుంజయ రెడ్డి గారు పిఎస్ పర్సనల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎంగా పనిచేశారు. ధనుంజయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వైజర్, పొలిటికల్ అడ్వైజర్ అండ్ గవర్నమెంట్ అడ్వైజర్ అండ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వీళ్ళందరూ కూడా కోర్ టీం, జగన్మోహన్ రెడ్డి గారు కోర్ టీం. వీళ్ళతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రీతిపాత్రమైన నాయకుడు, అత్యంత ఇష్టమైన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడు, వీర భక్తుడు, స్ట్రాంగ్ వైసీపీ భావజాలం, జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం ఉన్న నాయకుడు. కానీ వీళ్ళందరంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం, అందుకే హక్కును చేర్చుకున్నారు. కానీ వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఈ మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఈ స్కామ్ అంతా తెలుసు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉన్నా అవినీతి చేయాల్సిందే, చేస్తారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేయట్లేదా? అదే మద్యంలో వీళ్ళు దోచుకోవట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గనైజర్ వేలో గవర్నమెంట్ మద్యం షాపులు పెట్టి నేరుగా ముడుపులు తీసుకుంటే వీళ్ళు చిల్లరగా చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషన్లు తీసుకొని ముడుపులు దండుకుంటున్నారు. సో అప్పుడు మద్యం కరప్షన్, ఇప్పుడు మద్యం కరప్షన్. సో రాజకీయంలో ఎవరున్నా, అధికారంలో ఎవరున్నా ఇసుకలో కొడతారు, మట్టిలో కొడతారు, గ్రావెల్లో కొడతారు, మద్యంలో కొడతారు, రేషన్ బియ్యంలో కొడతారు, అవన్నీ కామన్. సో సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ని లైట్ తీసుకున్నారు. సరే చేసుకొని లీగల్గా ఫైట్ చేద్దాంలే అని. కానీ ఆయనకు తెలియకుండా ఈ పర్సనల్గా తను ఎవరెవరినైతే నమ్మారో వాళ్ళందరి మీద వస్తున్న ఆరోపణలు, సరే మొదట్లో ఆరోపణలేలే, నా చుట్టూ ఉన్న వాళ్ళని దెబ్బ కొట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమో అని అనుకున్నారు. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నిజాలు అర్థమవుతున్నాయి. అరే వీళ్ళు నా చుట్టూ ఉంటూ దెబ్బేశారు, నా చుట్టూ ఉంటూ నిజంగా వీళ్ళు కోట్లు కొల్లగొట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. ఎందుకంటే గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడే కేఎన్ఆర్ గారి మీద, చెవిరెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద సోకాల్డ్ ఇప్పుడు మనం చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారి కోర్ టీం అందరి మీద పదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఫిర్యాదులు వెళ్ళాయి. అత్యంత ముఖ్యులే ఫిర్యాదు చేశారు, కానీ ఆయన పట్టించుకోలే. ఏముందిలే, నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద అలా వస్తారులే, అక్కస్తో ఫిర్యాదులు చేస్తారులే అని ఆయన పట్టించుకోలే. తను నమ్మారు, అలాగే ఎంకరేజ్ చేశారు. కానీ ఈ మధ్య ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి నిజాలు తెలుస్తున్నాయి, కళ్ళు చెదిరే నిజాలు తెలుస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చేశారు, ఏ విధంగా చేశారు, తనకు అప్పచెప్పిన బాధ్యతలో తను ఏ విధంగా సైడ్ చేశారు. అందుకని ఈ మధ్య అపాయింట్మెంట్ కూడా లేదంట. అపాయింట్మెంట్ లేదు. నాకు చెవిరెడ్డి గారు అత్యంత సన్నిహితుడు, నాకు ఇచ్చిన సోర్సు, అంటే నేను సోర్స్ బయట పెట్టకూడదు, కానీ చెవిరెడ్డి గారికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లేక, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లోనో, లేదంటే ఇటు వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లోనో, లేదంటే ఆఫీస్ దగ్గర అందరూ ఉన్నప్పుడు కలుస్తున్నారు తప్ప నేరుగా 1-to-1 మాత్రం కలవలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రిలీజ్ అయినప్పటి నుంచి అంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నాట్ ఓన్లీ చెవిరెడ్డి గారు, ఇతర నాయకుల విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్గానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన తీరు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు. ఇంకా చాలా ఉన్నాయి, మనం బయటకు చెప్పగలిగిన కొన్ని చిలకొట్టుళ్ళు ఉన్నాయి. సీఎంఓలో, అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్లో ఈ భోజనాల పేరిట, ఆ పేరిట, ఈ పేరిట కొన్ని కోట్లు తినేశారనమాట. అవన్నీ కూడా ఆయనకు తెలిసేసరికి నాకు తెలియకుండా నా ఆఫీసులో ఇన్ని చేశారేంటి వీళ్ళు అని ఆశ్చర్యపోతున్నారు. అందుకే చాలామందికి ఇప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. చాలామందిని ఇప్పుడు కేంద్ర కార్యాలయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో కానీ ఎవరిని కలవట్లేదు, ఆయన ఇష్టపట్ల. అండ్ తన పాదయాత్ర కోసం కొత్త టీమును రెడీ చేస్తున్నారు. తను నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేయబోతున్నారు. సో దానికి ఈ 1 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర మొదలయ్యే సమయానికి నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తారు. అండ్ తన కోర్ టీం కూడా కొత్త వాళ్ళని రెడీ చేస్తున్నారనమాట, నమ్మకస్తులను రెడీ చేసుకుంటున్నారు. అలా ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మనం ప్రమోట్ చేస్తున్నాం కదా, laddupallaem.com అని. సో ఇక్కడ
కొంతమంది అడుగుతున్నారనమాట మన సబ్స్క్రైబర్సే, అసలు దాని ప్రత్యేకత ఏంటి, వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తారు ఏంటని, లడ్డూలు అంత దూరం ఎలా ప్యాక్ చేస్తారని. ఇదిగోండి, ఇది లడ్డూ పళ్ళం వల్ల ప్యాకింగ్. ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటుంది, ఇది ట్రెడిషనల్గా చాలా మంచి డిజైన్ అన్నమాట ప్యాకింగ్. ప్లస్ వీళ్ళు లోపల ఎలా ఉంటాయంటే ట్రే చూసారా, ఇది లడ్డూ ట్రే, మనకి ఎగ్ ట్రే ఉన్నట్టే లడ్డూ ట్రే ఉంటుంది. ఈ ట్రేలో వీళ్ళు లడ్డూలు పెడతారు, ఇదిగోండి ట్రేలో పెడతారనమాట. ఇది కాజు అనుకుంటా ఇది, అండ్ ఇదేమో ఫ్లాక్స్ సీడ్స్, అండ్ ఇది బాదం ఆల్మండ్. ఇట్లా వీళ్ళ దగ్గర ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. సో మీకు కావాలంటే ఈచ్ ఒక 10 లడ్డూస్ 10 పడతాయి అనమాట ఒక్కో ట్రేలో. సో ఇది ఒక 1/2 kg ఉంటుంది. సో మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి, అండ్ ప్రోటీన్ పౌడరు, ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కావచ్చు, డ్రై డేట్స్ పౌడర్ కావచ్చు, ఇలా హెల్దీ పౌడర్స్ ఉంటాయి, జామాకు పొడి, మునగాకు పొడి లాంటి పొడులు ఉంటాయి. సో అన్ని మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్ట్సే వీళ్ళ దగ్గర ఉంటాయి. దాంతోపాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్. సో ఎక్కడికి కావాలన్నా వీళ్ళు పంపిస్తారు. సో అవసరం ఉన్న వాళ్ళు, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. 9997839994 లేదా laddupallam.com అనే వెబ్సైట్లో అయినా విజిట్ చేయొచ్చు. మీకు బల్క్ ఆర్డర్స్ కావాలన్నా సరే, ఏదైనా కాంప్లిమెంట్గా ఏదైనా గిఫ్ట్ లాగా ఏదైనా ఫంక్షన్స్లో బల్క్ ఆర్డర్స్ కావాలన్నా సరే మాట్లాడండి, తక్కువ రేట్కి ఇస్తారు.